బిగ్ బాస్ అప్డేట్స్ డే 55 ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. దానికంటే ముందు ఈ వీక్ అంతా ఏం జరిగిందో బిగ్ బాస్లోని ఓవరాల్ అప్డేట్ నేను చెప్పబోతున్నాను. ఈ వీక్ మొత్తం బిగ్ బాస్లో ఎక్కువ గొడవలు, ఆర్గ్యుమెంట్స్, అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. దీనివల్ల కొంతమందికి ఎంజాయ్ అనిపించింది, కొంతమందికి చేదు అనుభవాలు కూడా మిగిల్చింది బిగ్ బాస్. కొన్ని టాస్కుల్లోని కొంతమంది గెలవడం, కొంతమంది ఓడిపోవడం రొటీన్, అది కామన్. మనం చూస్తున్నప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఈ వీక్ మొత్తంలోని సేఫ్గా ఎవరున్నారు, నామినేషన్లోని ఎవరున్నారు? ఈ వీక్ నామినేషన్లో ఎవరున్నారు అంటే సంజన, మాధురి, రీతు చౌదరి, తనుజ, కళ్యాణ్, గౌరవ్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళ ఐదుగురిని ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. సేఫ్ జోన్లో బాగా ఉన్నవారు ఎవరంటే సుమన్ శెట్టి, భరణి, ఎమాన్యుల్, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ ఆట కూడా చాలామందికి నచ్చింది. అందుకనే చాలామంది వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా ఎక్కువ ఓటింగ్ ఉన్నది. ఈ వీక్లో ఎక్కువ నామినేషన్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటారు. కానీ బిగ్ బాస్లో ఎప్పుడు అలా జరగదు. నామినేషన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిపోరు. ఓటింగ్ బట్టి, ఆడియన్స్ వేసే ఓటు బట్టి ఎలిమినేట్ అవుతారు. అది అందరికీ తెలుసు. ఇంకా భరణి గారు ఈ వీక్లోని పర్మనెంట్ కంటెస్ట్ కింద అయిపోయారు. ఎందుకంటే ఈ వీక్లోని 2 టాస్క్ని గెలిచి పర్మనెంట్ కంటెస్ట్ కింద ఉండిపోయారు. ఇంకా దమ్ము శ్రేజాలోని దమ్ము తగ్గిందేమో, అందుకని ఈ వీక్ టెంపరీ కంటెస్ట్ కింద కంటిన్యూ అవుతూ ఈ సండే ఎలిమినేట్ అయిపోతారు పర్మనెంట్గా. అది నాగార్జున గారు చెప్తారు. కాబట్టి శ్రేజ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా రేపు ఫైనల్గా మనం వేసే ఓట్లు బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలుస్తుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్లోని కెప్టెన్ కింద ఎవరు అవుతారో నిన్నటి ఎపిసోడ్లోనే ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. మీకు తెలిసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. అది నేను మాత్రం రివీల్ చేయను. ఇంకా ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఎలా జరుగుతుంది అంటే నాగార్జున గారు వస్తారు. వచ్చిన తర్వాత కొన్ని ఫన్నీ టాస్క్స్ ఇస్తూ తర్వాత ఒక్కొక్కరు చేసిన తప్పులు, ఎవరెవరు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళ వీడియోస్ని చూపించి వాళ్ళని రీకరెక్ట్ చేసి ఆ తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్పి మళ్ళీ ఓటింగ్ వేయిస్తారు. వాళ్ళందరికీ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో అని చెప్పిన తర్వాత మనందరినీ సస్పెన్స్లో ఉంచుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది. ఎలిమినేట్ అవుతారు అన్న తెలిసిన తర్వాత తెలియనట్లు వదిలేసి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మధ్యలో తెలిసిందే కదా ఈ ఫన్నీ టాస్కులు పక్కన పెడితే ఎక్కువగా వీడియోస్ ఎవరు చూపెడతారు అంటే తనూజ చేసింది, కళ్యాణ్ చేసింది, అలాగే దివ్య చేసింది, పవన్ చేసింది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఈ వీక్ మొత్తానికి కూడా ఇన్ని గొడవలు అవుతున్నా కూడా పవన్, రీతు చౌదరి ఇద్దరు కలిసిపోయారు ఆట మొత్తానికి. ఇంకా చాలామంది ఎన్ని టాస్క్లు ఇచ్చినా, ఎన్ని గేమ్స్లో ఆడినా గొడవలు కావాలని పెట్టుకుంటున్నారని మనకి అందరికీ తెలుసు. ఈ వీక్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఇలా జరగబోతుందని నేను చెప్పాను ఆల్రెడీ. నాగార్జున గారు వస్తారు, క్లాస్ పీకుతారు, అది రొటీన్. కానీ ఇప్పుడు అసలు సెసలైన ఆట ఏంటంటే మీ సపోర్ట్ ఎవరికి? నాకైతే ఈ వీక్ మొత్తం చూసిన తర్వాత సుమన్ శెట్టి గారు బాగా ఆడారు అనిపించింది. అందుకనే నా ఓటు ఎప్పుడు కూడా సుమన్ శెట్టికి ఉంటుంది, అలాగే నా సపోర్ట్ కూడా సుమన్ శెట్టికి ఉంటుంది. ఇంకా ఎవరైనా మీరు ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నారు, అసలు మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నా గెస్ కరెక్ట్ అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే మాధురికి ఉన్నాయి. మాధురి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మాధురిను, గౌరవ్ ఈ ఇద్దరిలో ఎవరొకరు ఈరోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా చూపెడతారు పక్క. నేను చెప్పిన వాళ్ళిద్దరూ కాకుండా ఇంకా ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అది కూడా తెలిస్తే మీరు కామెంట్లోని మీ ఒపీనియన్ పెట్టండి. కదా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్.